హాయ్ ఆస్పిరెంట్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రిపరేషన్ బాగుతుందా? రివిజన్ బాగుతుందా? సో ప్రాక్టీస్ చేస్తున్నారా ఎంసీక్యూస్? అండ్ ఐ హోప్ మీ అందరిది నేషనల్ ఇన్కమ్ టాపిక్ అండ్ డెమోగ్రఫీ టాపిక్ అయిపోయింది అనుకుంటున్నాను, అలాంగ్ విత్ ఎంసీక్యూస్ అండ్ ద హోంవర్క్ విచ్ ఐ హ్యావ్ గివెన్ టు యూ. సో ఇదంతా అయిపోతే అండ్ ఎవరైనా న్యూ స్టూడెంట్స్ ఉంటే ప్రీవియస్ లెక్చర్స్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఆ లెక్చర్స్ కూడా కవర్ చేసేయండి. సో యాజ్ దిస్ ఇస్ ది ఫ్రెష్ టాపిక్ ఆఫ్ అదర్ హెడింగ్ ఆఫ్ అవర్ సిలబస్, సో లెట్స్ గో ఇన్ టు ఇట్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఓల్డ్ స్టూడెంట్స్. సో ఈరోజు మనం కవర్ చేసే టాపిక్ ఏంటి? 5-year ప్లాన్స్ అండ్ దానికి రిలేటెడ్ హిస్టరీ. ఫస్ట్ 5-year ప్లాన్స్ రానికి కూడా మనకు ఒక హిస్టరీ ఉంటుంది కదా, దాని రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ 5-year ప్లాన్స్ ఈ లెక్చర్లో చూద్దాం. అండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది లెక్చర్ ఐ విల్ గివ్ యూ సమ్ వర్క్ ఫర్ టుడే. సో అదేంటో నేను లెక్చర్ అయిపోయే వరకు చెప్తాను అండ్ మీరు ఆ వర్క్ చేస్తేనే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేశాను అనమాట. సో లెట్స్ గో ఇన్ టు ది టాపిక్. ఇప్పుడు ఏంటి మనకి సిలబస్లో ఏంటి మనకు ఉంది? ప్లానింగ్, నీతి ఆయోగ్, పబ్లిక్ ఫైనాన్స్. సో వీ హ్యావ్ దీస్ 3 టాపిక్స్ ఇన్ అవర్ సిలబస్. సో సబ్ హెడ్డింగ్స్ ఏంటిదో చూద్దాం. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇండియాస్ 5-year ప్లాన్స్, టార్గెట్స్, అచీవ్మెంట్స్ అండ్ ఫెయిల్యూర్ ఆఫ్ 5-year ప్లాన్స్, నీతి ఆయోగ్. అండ్ ఇంకా బడ్జెట్ ఇన్ ఇండియా, కాన్సెప్ట్స్ ఆఫ్ బడ్జెట్ డెఫిసిట్స్, FRBM, రీసెంట్ యూనియన్ బడ్జెట్స్, పబ్లిక్ రెవెన్యూ, పబ్లిక్ ఎక్స్పెండిచర్ అండ్ పబ్లిక్ డెట్. నెక్స్ట్ ఫినాన్స్ కమిషన్. సో మనకి ఇవన్నీ సిలబస్లో ఉన్నాయి. సో ఇన్ టుడేస్ లెక్చర్ మనం ఏం చేద్దాం, అసలు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ 5-year ప్లాన్స్ ఏంటి, 5-year ప్లాన్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా చదువుకోవాలి అది చూసాక నెక్స్ట్ లెక్చర్లో ఏం చేస్తాం, కంప్లీట్ ఆబ్జెక్టివ్స్, టార్గెట్స్, అచీవ్మెంట్స్ అన్నీ నెక్స్ట్ లెక్చర్లో కంప్లీట్ చేస్తాం అన్నమాట. సో లెట్స్ గో ఇన్ టు ది టాపిక్. అసలు ఇప్పుడు మనకి ఫస్ట్ ఏంటి, మనకు తెలియాల్సింది ఏంటి, మనం చదివే టాపిక్ ప్లానింగ్ రిలేటెడ్ కాబట్టి అసలు మనకు ప్లానింగ్ అంటే ఏంటి, ఎందుకు చేస్తాం ప్లానింగ్, వై ఇట్ ఈస్ రిక్వైర్డ్, వాట్ ఈజ్ ఇట్, హౌ షుడ్ ఇట్ బీ ఇంప్లిమెంటెడ్. సో ఈ క్వశ్చన్స్ అన్నీ వస్తాయి కదా మనకి. సో ఫస్ట్ వాటికి ఆన్సర్స్ తెలుసుకున్నాక మనం ఎగ్జాక్ట్ డెఫినేషన్స్ అవి చూద్దాం. సో ఫస్ట్ విల్ డిస్కస్ ఇన్ అవర్ జనరల్ లాంగ్వేజ్. సో ఇప్పుడు బ్రాడ్ టర్మ్లో కాకుండా మన ఓన్ లెవెల్ చూసుకుందాం. మనం ఇప్పుడు ఏంటి, మనకి ఎగ్జామ్ వస్తుంది, ఎప్పుడు వస్తుంది, నవంబర్ అండ్ డిసెంబర్లో ఎగ్జామ్ వస్తుంది. సో ఇది మన టార్గెట్ అనుకోవచ్చు, లేదా గోల్ అని కూడా అనుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటి, మనకి గ్యాప్ ఉందా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మనకి 40 days ఉంది అనుకుందాం. సో ఈ 40 days మనకి ఈ గ్యాప్లో, ఈ పీరియడ్లో మనం ఏంటి కొన్ని ప్లాన్స్ వేసుకుంటాం, షార్ట్ టర్మ్ ప్లాన్స్ టు అచీవ్ లాంగ్ టర్మ్ గోల్. సో ఇప్పుడు ఏంటి, అండ్ ఇదేంటి మనకి మన కన్వీనియన్స్ని బట్టి, మన టైంని బట్టి, మనకు మధ్యలో వచ్చే ఇంపార్టెంట్ ఆర్ అర్జెంట్ వర్క్స్ని బట్టి మన ఈ ప్లాన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ ఓవరాల్ మన టార్గెట్ ఏంటి, టు అచీవ్ అవర్ ఫైనల్ గోల్. సో దిస్ ఈజ్ ఇన్ షార్ట్ అంటే ఇండివిజువల్ లెవెల్, మైక్రో లెవెల్లో ఇదన్నమాట. మరి బ్రాడ్ ఒక కంట్రీ కూడా, ఇప్పుడు మన ఇండియా అనేది ఒక కంట్రీ కదా, సో ఇప్పుడు ఈ కంట్రీ రన్ అవ్వడానికి కూడా మనకేంటి ప్లాన్ అనేది ఉండాలి, పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది ఉండాలి. అండ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనం ఏంటి ఒక కంప్లీట్, అసలు ఇప్పుడు ఇది బ్లాంక్ పేపర్నైనా మనం ఒక ఫామ్లోకి తీసుకురావచ్చు. కాకపోతే ఏంటి, మన ఇండిపెండెన్స్ తర్వాత మన కంట్రీ ఎలా ఉంది, అప్పుడు చాలా మొత్తం పావర్టీలో అండ్ పాపులేషన్ అప్పుడే చాలా ఎక్కువ విత్ హై పాపులేషన్ అండ్ విత్ పావర్టీ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో ఉండే మనం ఇండిపెండెన్స్ వచ్చిన టైంలో. సో ఆ టైంలో కంట్రీని ఒక ఫామ్లోకి తీసుకురావాలంటే మనకి ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్.
గవర్నెన్స్లో ప్లానింగ్ లేకపోతే ఒక డిజాస్టర్ లాగా అయ్యేవాళ్ళం. సో ఇప్పుడు మనకి ప్లానింగ్ అనేది చేసుకోవాలి కాబట్టి టు డెవలప్ ది కంట్రీ వీ గాట్ 5-year ప్లాన్స్ కాన్సెప్ట్. సో అదేంటిదో ఒకసారి డెఫినేషన్ వైజ్ బ్రాడ్ వైజ్ చూద్దాం ఇప్పుడు. సో మనం ఇప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసింది, మనం జస్ట్ ఒక పర్ఫెక్ట్ ఇంగ్లీష్ సెంటెన్స్లో చూద్దాం అన్నమాట. ఇప్పుడు ఏంటి ప్లానింగ్ రిఫర్స్ టు ది ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ అండ్ ఆర్గనైజింగ్ ది యాక్టివిటీస్ టు అచీవ్ ది డిసైడ్ గోల్. ఏం లేదు, ప్లానింగ్ అనుకున్నాం. ప్లానింగ్, సో ఇదేంటి, ఒక ప్రాసెస్ ఆఫ్ ఏంటి, మనం థింకింగ్ అండ్ ఆర్గనైజింగ్. మరి ఏం థింక్ చేస్తాం, ఏం ఆర్గనైజ్ చేస్తామంటే యాక్టివిటీస్. ఎందుకు, టు అచీవ్ ది ఫైనల్ గోల్. మనకు ఒక గోల్ ఉంటుంది కదా, టు అచీవ్ ది ఫైనల్ గోల్. సో ప్లానింగ్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ అండ్ ఆర్గనైజింగ్ యాక్టివిటీస్ టు అచీవ్ ది ఫైనల్ గోల్. సో ఇప్పుడు మనకి ప్లానింగ్ డెఫినేషన్ అర్థమైంది. సో ఇప్పుడు ఇంకేంటి, ప్లానింగ్ ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్, సో ఇది ఒక ప్రాసెస్, ప్లానింగ్ అనేది ఒక ప్రాసెస్. మరి ఆ ప్రాసెస్ ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది, మన ఆబ్జెక్టివ్స్, మన గోల్స్ అచీవ్ అయ్యేదాకా ప్రాసెస్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. మరి అది చేంజ్ అవుతూ ఉంటుందా అంటే చేంజ్ అవుతూ ఉంటుంది. ఎట్లా, విత్ చేంజింగ్ ఇన్ నేచర్ ఆఫ్ అవర్ నీడ్స్ అవర్ ప్లాన్ ఆల్సో చేంజెస్. నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ప్లానింగ్ ప్రాసెస్ ఆల్సో చేంజెస్. సో ఇది నెక్స్ట్ ఇంకేంటి, సో ప్లానింగ్కి ఎప్పుడు కానీ ఒక ప్లాన్ వేస్తున్నావు అంటే దానికి కంపల్సరీ ఒక గోల్ ఉండాలి. ఇప్పుడు నువ్వు ఇంత చదువుతున్నావు, ఇంత ప్రాక్టీస్ చేస్తున్నావు, లాస్ట్కి కన్సిస్టెన్సీ పోయి నీ యాక్చువల్ గోల్ మర్చిపోయి నువ్వు ఇదంతా చదివినంత వేస్టే కదా, అర్థమైందా? సో ఇప్పుడు మనకి ఒక ప్లాన్ వేస్తున్నామంటే మనకు ఒక గోల్ ఉండాలి అంతే, అదేమైనా సరే. సో ఇట్ మస్ట్ హ్యావ్ ఎ వెల్ డిఫైన్డ్ గోల్. నెక్స్ట్, ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ అవైలబుల్ రిసోర్సెస్. సో ఇప్పుడు ఏంటి, మరి మనకి రిసోర్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయా, ఇష్టం వచ్చినట్టు ఉన్నాయా మన దగ్గర అంటే లేవు. చాలా, ఇప్పుడు పాపులేషన్ ఇంత ఉందనుకో, మన దగ్గర ఎంత రిసోర్సెస్ ఉన్నాయి, ఇంతే క్వాంటిటీ. ఇంత పాపులేషన్కి, హ్యూజ్ నెంబర్ ఆఫ్ పాపులేషన్కి రిసోర్సెస్ ఆర్ వెరీ లిమిటెడ్. సో ఇప్పుడు ఈ లిమిటెడ్ రిసోర్సెస్ని ఇంత పాపులేషన్కి అందేటట్టు చూడాలంటే మనకి కంపల్సరీ ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. సో ఎంసీక్యూ రావచ్చు మనకి, ఆల్రెడీ ఒకసారి వచ్చింది అనుకుంటా ఎంసీక్యూ. ఫర్ వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ప్లానింగ్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ వస్తే, టు యూటిలైజ్ ది అన్లిమిటెడ్ రిసోర్సెస్ లేదా టు యూటిలైజ్ ది లిమిటెడ్ రిసోర్సెస్. సో ఇట్లా ఆప్షన్స్ వస్తాయి. సో మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకెప్పుడు లిమిటెడ్ రిసోర్సెసే ఉంటాయి. ఆ లిమిటెడ్ రిసోర్సెస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడానికే ఈ ప్లానింగ్. ఇది అంతా ఏదైనా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నువ్వు ఏ టాపిక్ చదివినా కూడా నీ లిమిటెడ్ రిసోర్సెస్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవడానికే, అంతే. సో ఇప్పుడు అర్థమైపోయింది కదా, ప్లానింగ్ కాన్సెప్ట్ అర్థమైపోయింది కదా. నెక్స్ట్ ఇంకేంటి, మరి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్, ఈరోజు లెక్చర్లో ఇదే కదా మన మెయిన్ గోల్, బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎకనామిక్ ప్లానింగ్ ఇన్ ఇండియా. సో ఇప్పుడు ఏదైనా కూడా ఊరికే రాదు, ఒక ప్రాసెస్ ఆఫ్ వర్క్ ఎక్కడో స్టార్ట్ అయ్యి ఆ ప్రాసెస్ ఆఫ్ వర్క్ అవుతూ ఉంటే లాస్ట్కి దానికి ఒక కరెక్ట్ ఫామ్ అనేది వస్తుంది కదా. సో ప్లానింగ్కి కూడా ఒక ప్రాసెస్ స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే 1878లో స్టార్ట్ అయింది. గుర్తుపెట్టుకోండి, ఇయర్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చేసేది ఎంసీక్యూస్ అండ్ దట్ టు గ్రూప్ 3 కాబట్టి మనకి డైరెక్ట్ క్వశ్చన్ ఇట్లా హిట్ చేసేస్తాడు కాబట్టి ఇయర్స్ ఆర్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏంటి, మనకి 1878లో ప్లానింగ్ అనేది స్టార్ట్ అయింది. సో ఎవరు, దాదాబాయ్ నెహ్రూజీ ఏం చేసిండు మరి, తన ఆర్టికల్ పావర్టీ ఆఫ్ ఇండియా ఆర్టికల్లో ఐడియా ఆఫ్ ప్లానింగ్ని చెప్పిండనమాట. సో మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి, 1878 ఎవరు, దాదాబాయ్ నెహ్రూజీ మరి ఏం చేసిండు,
ప్లానింగ్ అనే ఐడియాని ఎక్కడ రాసిండు, పావర్టీ ఆఫ్ ఇండియా ఆర్టికల్లో రాసిండు. సో గుర్తుండిపోతుంది కదా. 1878 దాదాబాయ్ నెహ్రూజీ 1878 దాదాబాయ్ నెహ్రూజీ అడ్వకేటెడ్ ఐడియా ఆఫ్ ప్లానింగ్ ఇన్ ది ఆర్టికల్ పావర్టీ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు నాతో చెప్పాలి మీరు కూడా. 1878 దాదాబాయ్ నెహ్రూజీ అడ్వకేటెడ్ ఐడియా ఆఫ్ ప్లానింగ్ ఇన్ పావర్టీ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మనకి ఇట్లనే చదువుకోవాలి ఎగ్జామ్కి. టాపిక్ అర్థం చేసుకొని దాన్ని డీప్గా అనలైజ్ చేసి చేయడానికి మనం ఏం పిహెచ్డి చేస్తలేం కదా, ఎంసీక్యూ ఎగ్జామ్ రాస్తున్నాం. సో ఇదే ప్రాసెస్లో నేర్చుకోవాలి. సో బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎకనామిక్ ప్లానింగ్ ఇన్ ఇండియా స్టార్టెడ్ వెన్ 1878 బై హూమ్ దాదాబాయ్ నెహ్రూజీ ఎప్పుడు అడ్వకేటెడ్ ది ఐడియా ఆఫ్ ప్లానింగ్ ఇన్ ఆర్టికల్ పావర్టీ ఆఫ్ ఇండియా. సో ఒక ఇయర్ అయిపోయింది, నేను ఇక్కడ రాస్తున్నా. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది టాపిక్ మనకి ఇది గుర్తుండిపోవాలి. నేను ఒక్కొక్క ఇయర్ రాస్తున్నా, తర్వాత మనమే చూడకుండా చెప్తాం. ఫస్ట్ ఏంటి 1878 అయిపోయింది. నెక్స్ట్ ఏంటి మెల్లగా 1930స్కి వచ్చింది. ఇక్కడ వేరియస్ ప్రపోజల్స్ ఆఫ్ ప్లానింగ్ అనేది స్టార్ట్ అయిందనమాట. సో ఇప్పుడు ఏంటి, ఫస్ట్ ఏంటి విశ్వేశ్వరయ్య ప్లాన్. ఇట్లా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. వీటి నుంచి ఎంసీక్యూస్ పక్కా ఒక్క ఎంసీక్యూ అని వస్తుంది. టాపిక్ వదిలేయద్దు. ఇప్పుడు మీరు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 2 నెక్స్ట్ ఇయర్ గ్రూప్ 1, గ్రూప్ ఎప్పుడు మీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా ప్లానింగ్ టాపిక్ నుంచి ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక క్వశ్చన్ అన్నా వస్తుంది కాబట్టి పక్కా నేర్చుకోవాలి. సో ఇప్పుడు ఏంటి మనకి 1930స్లో వేరియస్ ప్లాన్స్ అనేవి స్టార్ట్ అయినాయి కదా. సో ఆ వేరియస్ ప్లాన్స్లో ఫస్ట్ ప్లాన్ ఎవరిది, విశ్వేశ్వరయ్య ప్లాన్. సో ఇదేంటి ఫస్ట్ బ్లూ ప్రింట్ ఆఫ్ ఇండియన్ ప్లానింగ్. హూస్ ప్లాన్ ఈస్ నోన్ యాజ్ ది ఫస్ట్ బ్లూ ప్రింట్ ఆఫ్ ఇండియన్ ప్లానింగ్, విశ్వేశ్వరయ్య ప్లాన్. హూస్ ప్లాన్, విశ్వేశ్వరయ్య ప్లాన్. ఏంటిది అది, ఫస్ట్ బ్లూ ప్రింట్ ఆఫ్ ఇండియన్ ప్లానింగ్. సో ఇప్పుడు ఏంటి, ఇది ఏ బుక్లో ఉంది, ప్లాన్డ్ ఎకానమీ ఆఫ్ ఇండియా పబ్లిష్డ్ ఇన్ 1934. సో దాదాబాయ్ నెహ్రూజీ ఏం పబ్లిష్ చేసిండు, పావర్టీ ఆఫ్ ఇండియా ఆర్టికల్. అందులో ప్లానింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. మరి ఈ విశ్వేశ్వరయ్య ప్లాన్ ఏ బుక్లో ఉంది, ప్లాన్డ్ ఎకానమీ ఆఫ్ ఇండియా. ఎప్పుడు పబ్లిష్ చేసిండు, 1934. సో ఇయర్ గుర్తుంటుంది కదా, 1934లో పబ్లిష్ చేసిండు. ఆ బుక్లో మనకి ఫస్ట్ బ్లూ ప్రింట్ ఆఫ్ ఇండియన్ ప్లానింగ్ ఉంది. సో ఇప్పుడు ఇది కంప్లీట్ ఇది స్టాటిక్ లెక్చర్ కాబట్టి బోర్గా ఫీల్ కావద్దు, బికాస్ వీ హ్యావ్ ఎ గోల్. సో ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి కాబట్టి 2-3 టైమ్స్ చెప్తూ ఉంటే నేను నాతో రివైజ్ చేస్తూ ఉండండి. ఈ లెక్చర్ కంప్లీట్ అయిపోయే వరకు మీకు గుర్తుండిపోతాయి. సో 1934 విశ్వేశ్వరయ్య ప్లాన్. ఇదేంటి, ఫస్ట్ బ్లూ ప్రింట్ ఆఫ్ ఇండియన్ ప్లానింగ్. ఏ బుక్, ద ప్లానెడ్ ఎకానమీ ఆఫ్ ఇండియా పబ్లిష్డ్ ఇన్ 1934. మరి ఇదేంటి, ఈ ప్లాన్ దేని మీద బేస్ అయి ఉంది, ప్లాన్ వాజ్ బేస్డ్ ఆన్ డెమోక్రటిక్ క్యాపిటలిజం. సో విశ్వేశ్వరయ్య ప్లాన్ దేని మీద బేస్ అయి ఉంది, డెమోక్రటిక్ క్యాపిటలిజం. విశ్వేశ్వరయ్య ప్లాన్ బేస్డ్ ఆన్ డెమోక్రటిక్ క్యాపిటలిజం. విశ్వేశ్వరయ్య ప్లాన్ బేస్డ్ ఆన్ డెమోక్రటిక్ క్యాపిటలిజం. సో నెక్స్ట్ మరి ఇప్పుడు ఏంటి, దేని మీద, ఇండస్ట్రియలైజేషన్ మీద. టార్గెట్ ఏంటి, టార్గెట్ టు డబుల్ ది నేషనల్ ఇన్కమ్ విత్ ఇన్ ఏ డికేడ్. సో ఇదంతా జస్ట్ డైరెక్ట్ క్వశ్చన్ వస్తే ఫస్ట్ బ్లూ ప్రింట్ ఆఫ్ ఇండియన్ ప్లానింగ్ ఎవరిది, విశ్వేశ్వరయ్య. ఎప్పుడు పబ్లిష్ చేసిండు, 1934లో. ఏ బుక్లో పబ్లిష్ చేసిండు, ప్లానెడ్ ఎకానమీ ఆఫ్ ఇండియా. సో దాంట్లో మెయిన్ ఏముంది, డెమోక్రటిక్ క్యాపిటలిజం గురించి ఉంది. ఇంకా దేని గురించి ఉంది, ఇండస్ట్రియలైజేషన్ గురించి కూడా ఉంది. ఇంకా నేషనల్ ఇన్కమ్ని డబుల్ చేయాలని కూడా ఉంది. అంతే, అయిపోయింది. విశ్వేశ్వరయ్య ప్లాన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, కాంగ్రెస్ ప్లాన్. కాంగ్రెస్ ప్లాన్లో ఏంటి, ఇది ఎవరు డ్రాఫ్ట్ చేసిళ్ళు, నేషనల్ ప్లానింగ్ కమిటీ. మరి ఎవరిది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ది. ఏ ఇయర్, 1938లో. కాంగ్రెస్ ప్లాన్ ఎప్పుడు డ్రాఫ్ట్ చేసిళ్ళు, 1938లో డ్రాఫ్ట్ చేసిళ్ళు. కాకపోతే అది ఎప్పుడు వచ్చింది, బయటికి ఎప్పుడు వచ్చింది, అప్పుడు World War II జరుగుతుంది కాబట్టి ఈ రిపోర్ట్ కంప్లీట్గా ప్రిపేర్ చేయలే. సో ఎప్పుడు ఫైనల్లీ కేమ్ అవుట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇన్ 1948 and 49. సో 1948 and 49 టైంలో
బయటకు వచ్చింది. ఏంటిది? కాంగ్రెస్ ప్లాన్. ఎవరు డ్రాఫ్ట్ చేసిళ్ళు? నేషనల్ ప్లానింగ్ కమిటీ అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ. సో అయిపోయిందిగా. కాంగ్రెస్ ప్లాన్ డ్రాఫ్టెడ్ ఇన్ 1938 బట్ డ్యూ టు వరల్డ్ వార్ II అప్పుడు అవ్వలేదు. మరి ఎప్పుడు బయటకు వచ్చింది? 1948 to 49. మరి ఇదేంటి? నెక్స్ట్ కాంగ్రెస్ ప్లాన్ అయిపోయింది. బాంబే ప్లాన్, గాంధీయన్ ప్లాన్. సో మనకి ఇప్పుడు ఏంటి? బాంబే ప్లాన్. సో బాంబే ప్లాన్ ఇట్ వాస్ ప్రిపేర్డ్. సో మీకు లెక్చర్ స్లోగా అనిపించవచ్చు, కాకపోతే ఆల్ కైండ్ ఆఫ్ ఆస్పిరెంట్స్ కోసం నేను స్లోగా చెప్తున్నాను. ఎవరన్నా స్పీడ్గా కావాలంటే 1.5xలో పెట్టుకొని వినండి. బట్ డోంట్ స్కిప్ దిస్ లెక్చర్ బికాస్ ఇది ఫ్యాక్ట్స్ కాబట్టి నేను గుర్తుండడం కోసమే ఇంత స్లోగా ఇంత ఫ్యాక్ట్స్ రిపీట్ చేసుకుంటూ చెప్తున్నాను. కంపల్సరీ నాతో ఫాలో అప్ అయ్యి కంప్లీట్ చేయండి, ఓకేనా? ఎవరు స్కిప్ చేయొద్దు ఈ లెక్చర్ని. బాంబే ప్లాన్, గాంధీయన్ ప్లాన్. సో బాంబే ప్లాన్ దేని గురించి? చూడండి, మనకు పేర్లనే బాంబే అంటే ఇప్పుడు మనకు ఒక ఇమాజినేషన్ ఉంటుంది కదా, అక్కడంతా ఒక వేరే లెవెల్ ఉంటుంది, అట్లా చెప్పేసి అనుకుంటాం కదా. ఇది కూడా అట్లనే, అన్ని ప్లాన్స్ కన్నా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఏంటి అక్కడ కంప్లీట్ బిజినెస్ పీపుల్ ఉంటారు కదండి. బిజినెస్ పీపుల్కి ఏంటి ఇంపార్టెంట్? ఇండస్ట్రీస్ ఇంపార్టెంట్, సెకండరీ సెక్టార్ కదా, అది ఇంపార్టెంట్ కాబట్టి దానికి రిలేటెడ్ బాంబే ప్లాన్ ఉంటుంది అన్నమాట. మరి అది ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ఇండస్ట్రియలిస్ట్ అయ్యే ఉంటారు. సో ఇప్పుడు ఏంటి? బాంబే ప్లాన్ ఎవరు ప్రిపేర్ చేసిళ్ళు? గ్రూప్ ఆఫ్ 8 ఇండియాస్ లీడింగ్ ఇండస్ట్రియలిస్ట్. మరి ఎవరెవరు ఉన్నారు? జేఆర్డి టాటా, జీడి బిర్లా. సో మనకి టాటా బిర్లా గుర్తుంటారు, పేర్లు ఎట్లయినా గుర్తుంటారు. బాంబే ప్లాన్ అంటేనే టాటా బిర్లా అంటే గుర్తుపెట్టుకోండి ఇట్లా. సో మనకి టాటా బిర్లా గుర్తుంటారు. జేఆర్డి టాటా, జీడి బిర్లా 8 మెంబర్స్లో. మరి ఇంకా 6 మెంబర్స్ ఎవరు అంటే ఇద్దరు, ఒక్క నిమిషం, నెక్స్ట్ ఇంకిద్దరు సేమ్ నేమ్తో ఉంటారు, అర్దేషీర్. సో ఒకరు దలాల్, ఒకరు దారాబ్షా షరఫ్. సో అర్దేషీర్ గుర్తుపెట్టుకోండి, టాటా, బిర్లా, అర్దేషీర్ షరఫ్, అర్దేషీర్ దలాల్. సో 4 అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటి? జాన్ మటాయ్, కస్తూర్బాయ్ లాలాబాయ్, లాలా శ్రీరామ్, ఇంకా పురుషోత్తం దాస్ ఠాకూర్ దాస్. సో ఇప్పుడు ఏంటి మనకి ఈ పేర్లలో టాటా, బిర్లా ఇంపార్టెంట్, ఎంసీక్యూస్లో వస్తే మర్చిపోకండి. బాంబే ప్లాన్లో 8 ఇండస్ట్రియలిస్ట్ ఉంటారు, వాళ్ళ పేర్లు ఇక్కడ ఉన్నాయి. కంప్లీట్. నెక్స్ట్ ఏంటి? ఎప్పుడు రిటర్న్ ఇన్ 1944. సో బాంబే ప్లాన్ ఇయర్ ఏంటి? 1944 అండ్ 1945, పబ్లిష్డ్ ఇన్ 1944-45. మరి గోల్స్ ఏంటి? ట్రిపుల్ ఇండియాస్ జీడి. ఈ బాంబే ప్లాన్ గోల్ ఏంటి? ఒకవేళ ఎంసీక్యూలో వచ్చిందనుకో, వాట్ ఆర్ ది గోల్స్ ఆఫ్ బాంబే ప్లాన్ అని చెప్పేసి. సో ఈ ఇండియాస్ జీడిపి 15 ఇయర్స్లో ట్రిపుల్ చేయాలి అని చెప్పేసి. ఇండియాస్ జీడిపి ట్రిపుల్ ఇన్ 15 ఇయర్స్. నెక్స్ట్ ఏంటి? సిగ్నిఫికెంట్లీ ఇంక్రీస్ ఇండియాస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. సో ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ని పెంచాలి, జీడిపి ట్రిపుల్ చేయాలి 15 ఇయర్స్లో. జీడిపి ట్రిపుల్ చేయాలి, 3 5s 15, ట్రిపుల్ చేయాలి 15 ఇయర్స్లో, ఓకేనా? ట్రిపుల్ ఇండియాస్ జీడిపి ఇన్ 15 ఇయర్స్ అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ని పెంచాలి. ఇంకేంటి? అచీవ్ దీస్ గోల్స్ త్రూ 3 లీప్స్. ఏంటి? ఇప్పుడు ట్రిపుల్ ఇన్ 15 ఇయర్స్ అంటే 5 ఇయర్సే కదా. సో అంతే, బాంబే ప్లాన్ అదే. మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఎగ్జామ్కి ఏంటిదంటే 8 లీడింగ్ ఇండస్ట్రియలిస్ట్ డెవలప్ చేసిళ్ళు. దాంట్లో టాటా, బిర్లా గారు ఉన్నారు. నెక్స్ట్ ఏంటి? లాలా శ్రీరాముడు అంటే పురుషోత్తముడు అని అంటాం కదా, జస్ట్ అట్లా గుర్తుపెట్టుకోవడానికి. సో టాటా, బిర్లా, శ్రీరామ్, పురుషోత్తముడు కాబట్టి శ్రీరామ్, పురుషోత్తం అయిపోయింది. మళ్ళీ ఇంకిద్దరు ఎవరు? ఇద్దరు ఆర్దేశ్రీరే. సో ఇక్కడ 6 అయిపోయినాయి. ఇంకొవరు? జాన్ మటాయ్, కస్తూరి లాల్బాయ్. అయిపోయింది, 8 అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటి? దాని ఫార్మల్ నేమ్ ఏంటి? ఏ ప్లాన్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఫర్ ఇండియా.
సో బాంబే ప్లాన్ని ప్లాన్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఫర్ ఇండియా అని కూడా అంటాం. సో బాంబే ప్లాన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ప్లాన్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఫర్ ఇండియా. నెక్స్ట్ దీని కీ ప్రిన్సిపల్ ఏంటి? సో ఎకనామీ కుడ్ నాట్ గ్రో వితౌట్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అండ్ రెగ్యులేషన్. సో ఈ బాంబే ప్లాన్ ఇవన్నీ ఏంటి, మనకి 5-year ప్లాన్స్ రాకముందు కదా. 5-year ప్లాన్స్ రాకముందు అంటే గవర్నమెంట్ తీసుకునేటివి కావు ఈ ప్లాన్స్ అన్నీ. ఎవరెవరు గొప్ప గొప్ప అంటే పర్సన్స్ వాళ్ళ ఐడియాస్ని వ్యక్తపరచడం కదా. సో ఈ బాంబే ప్లాన్లో ఇండస్ట్రియలిస్ట్ చెప్తున్నారు కదా. సో వాళ్ళు ఏం చెప్తున్నారు, గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ లేనిది, రెగ్యులేషన్స్ లేనిది ఎకానమీ అనేది పెరగదు అని చెప్తున్నారు అనమాట. సో అర్థమైంది కదా. బాంబే ప్లాన్ 8 ఇండస్ట్రియలిస్ట్. ఆ 8 ఇండస్ట్రియలిస్ట్లో బాగా గుర్తుండిపోయే పేర్లు ఏంటి మనకి? టాటా, బిర్లా, శ్రీరామ్ ఉంటాడు, పురుషోత్తం ఉంటారు. నెక్స్ట్ ఆంధ్రశ్రీ 2 times ఉంటారు. ఇంకొకరు జాన్ అని ఉంటారు. ఇంకొకరు ఎవరు ఉంటారు, ఫీమేల్ క్యాండిడేట్ ఉంటారు, కస్తూర్బాయ్ లాలాబాయ్. సో 8 names అయిపోయినాయి. ఇయర్ ఏంటి? 1944-45 టైంలో. సో వీళ్ళు గవర్నమెంట్కి ఏం చెప్తున్నారు, గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అండ్ రెగ్యులేషన్ లేనిది ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వవు, ఇండియా ఎకానమీ అనేది డెవలప్ అవ్వదు అని చెప్తున్నారు. ఇంకా వీళ్ళ ఎయిమ్స్ ఏంటి, 15 yearsలో 3 times జీడిపి పెరగాలి, 5 years గ్యాప్ ప్లాన్ అని చెప్పుకున్నాం కదా. సో అది అయిపోయింది. ఇంకేంటి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ని ఇంక్రీజ్ చేయాలని. సో ఫినిష్, బాంబే ప్లాన్ అయిపోయింది. ఇంకా ఇంతకుముందు ఏమేమి చూసుకున్నాం, బాంబే ప్లాన్ కన్నా ముందు విశ్వేశ్వరయ్య ప్లాన్ ఒకటి చూసుకున్నాం, అంతే కదా. విశ్వేశ్వరయ్య ప్లాన్ చూసుకున్నాం, కాంగ్రెస్ ప్లాన్ చూసుకున్నాం, బాంబే ప్లాన్ చూసుకున్నాం. నెక్స్ట్ ఏంటి, గాంధీయన్ ప్లాన్ ఏంటి, దీన్ని ఫార్ములేటెడ్ బై శ్రీమన్ నారాయణ్ అగర్వాల్. గాంధీయన్ ప్లాన్ ఫార్ములేటెడ్ బై శ్రీమన్ నారాయణ్ అగర్వాల్. సో ఇది ఎంసీక్యూస్. మీరు ఇప్పుడు ఎంసీక్యూస్ ఆన్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ 5-year ప్లాన్స్ అని కొట్టండి, ఇవే ఉంటాయి ఎంసీక్యూస్లో. గాంధీయన్ ప్లాన్ ఫార్ములేటెడ్ బై హూమ్ అని ఉంటుంది, డైరెక్ట్ క్వశ్చన్. సో అప్పుడు ఏం పెట్టుకోవాలి, శ్రీమన్నారాయణ అగర్వాల్. సో జనరల్గా మనం రంగస్థలం చూసిన వాళ్ళందరికీ శ్రీమన్నారాయణ అనేది ఈజీ గుర్తుండిపోతుంది. సో గాంధీయన్ ప్లాన్, దాంట్లో ప్రకాష్ రాజ్ చూడనీకి గాంధీ చేసే టైప్ పనులు చేస్తాడు. సో తర్వాత శ్రీమన్నారాయణతో చంపిస్తాడు కదా. సో ఈజీ గుర్తుంటుంది. ఇంకెప్పుడన్నా మీరు గాంధీయన్ ప్లాన్ మర్చిపోతారా? ఎవరు ఫార్ములేట్ చేసినంటే మర్చిపోరు. సో గాంధీయన్ ప్లాన్ ఫార్ములేటెడ్ బై శ్రీమన్నారాయణ అగర్వాల్. సో మూవీస్ చూడాలి, అందుకే మూవీస్తో గుర్తుపెట్టుకుంటాం అట్లా. గాంధీయన్ ప్లాన్ ఫార్ములేటెడ్ బై శ్రీమన్నారాయణ అగర్వాల్. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది జస్ట్ ట్రిక్స్ మాత్రమే, సిల్లీ ట్రిక్స్. దీన్ని స్టడీకి లింక్ చేయకండి, గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే. గాంధీయన్ ప్లాన్ ఫార్ములేటెడ్ బై శ్రీమన్నారాయణ అగర్వాల్. సో ఇన్ విచ్ ఇయర్? 1944. అండ్ ఇది దేని మీద ఫోకస్ చేస్తుంది? గాంధీయన్ ఎకనామిక్ థింకింగ్, పేరులోనే ఉంది కదా. సో గాంధీయన్ ప్లాన్ ఫార్ములేటెడ్ బై శ్రీమన్నారాయణ అగర్వాల్ ఇన్ విచ్ ఇయర్? 1944. సో అది దేని మీద ఫోకస్ చేస్తుంది? గాంధీయన్ ఎకనామిక్ థింకింగ్ మీద ఫోకస్ చేస్తుంది. మరి ఇప్పుడు ఏంటి మెయిన్ ఫోకస్ దేని మీద? గాంధీ మెయిన్గా ఏం చెప్పిండు, రూరల్ ఏరియాస్ గురించి చెప్పిండు కదా. అంటే ఏంటి, జనరల్గా కామన్ సెన్స్ వాడితే అగ్రికల్చరే కదా. సో గాంధీయన్ ప్లాన్ ఫోకస్డ్ మోర్ ఆన్ అగ్రికల్చర్. నెక్స్ట్ ఇంకేంటి, ప్రమోషన్ ఆఫ్ విలేజ్ లెవెల్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్. సో ఇది మనం అసలు ఈ టాపిక్ చదువుకోకుండా గాంధీయన్ ప్లాన్ అంటే గాంధీ అనే పేరులోనే ఉంది కాబట్టి ఫోకస్డ్ ఆన్ అగ్రికల్చర్, ప్రమోషన్ ఆఫ్ విలేజ్ లెవెల్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్. మరి ఇంకేంటి, డీసెంట్రలైజేషన్ గురించి చెప్తుంది అండ్ సెల్ఫ్ కంటైన్డ్ విలేజెస్. సో వీటి గురించి చెప్తుంది గాంధీయన్ ప్లాన్. మరి మెయిన్గా ఏంటిదంటే ఏ ప్లాన్ ఎవరు ఫార్ములేట్ చేసిండు, డైరెక్ట్ హిట్ క్వశ్చన్ వస్తుంది కదా. సో ఇప్పుడు చెప్పలేం, మన టీజీపీఎస్సీ కొంచెం లెవెల్ పెంచింది, ఎగ్జామ్స్ది క్యాన్సిల్ అయ్యి మళ్ళీ పెడుతున్నారు కాబట్టి లెవెల్ పెంచింది. డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తే రావో తెలియదు, కానీ మనం ఆ లెవెల్లో కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో గాంధీయన్ ప్లాన్ ఫార్ములేటెడ్ బై శ్రీమన్నారాయణ అగర్వాల్ ఇన్ విచ్ ఇయర్? 1944.
మెయిన్గా అగ్రికల్చర్ అండ్ విలేజ్ లెవెల్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్. సో అయిపోయింది. ఏమేమి అయిపోయినాయి మనకి ఇప్పుడు? విశ్వేశ్వరయ్య ప్లాన్, కాంగ్రెస్ ప్లాన్, బాంబే ప్లాన్, గాంధీయన్ ప్లాన్. నెక్స్ట్ పీపుల్స్ ప్లాన్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమున్నాయి? పీపుల్స్ ప్లాన్, నెక్స్ట్ సర్వోదయ ప్లాన్. సో ఈ 2 ప్లాన్స్ అయిపోతే బ్యాక్గ్రౌండ్ అయిపోతుంది. చలో లెట్స్ గో విత్ ద పీపుల్స్ ప్లాన్. సో ఇదేంటి? ఫార్ములేటెడ్ బై ఎవరు? పీపుల్స్ ప్లాన్ ఫార్ములేటెడ్ బై ఎంఎన్ రాయ్ ఇన్ 1945. సో పీపుల్స్ ప్లాన్ ఫార్ములేటెడ్ బై ఎంఎన్ రాయ్ ఇన్ 1945. పీపుల్స్ ప్లాన్ ఫార్ములేటెడ్ బై ఎంఎన్ రాయ్ ఇన్ 1945. గుర్తుండిపోతుంది కదా. అండ్ బేస్డ్ ఆన్ ఏంటి? మార్క్సిస్ట్ సోషలిజం. సో గాంధీ ఏమో అగ్రికల్చర్ రిలేటెడ్, బాంబే ఏమో ఇండస్ట్రియలిస్ట్ రిలేటెడ్. సో తర్వాత ఏంటి? మెల్లమెల్లగా జనాలకు అన్నీ కావాలి అని చెప్పేసి అప్పుడప్పుడే సోషలిజం అనే కాన్సెప్ట్ వస్తుంది కదా. సో పీపుల్స్ ప్లాన్ పేర్లోనే ఉంది. పీపుల్స్ ప్లాన్ అంటే సోషలిజం, మార్క్సిస్ట్ సోషలిజంకి రిలేటెడ్ అనమాట. సో ఇదేంటి? అడ్వకేటెడ్ ది నీడ్ ఆఫ్ ప్రొవైడింగ్ ది పీపుల్ విత్ బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్. మనం ఇప్పుడు ఇది కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేసి కూడా పెట్టచ్చు. జనాల కోసం అంతే. జనాలు అంటే ఏంటి? సోషలిజం. సోషలిజం అంటే మార్కిజం అంటే తన ఐడియల్స్ మనకు ఉంటాయి కదా. అండ్ మామూలుగా పీపుల్స్ ప్లాన్ అంటే బేసిక్ నెసెసిటీ జనాలకు అందాలనే కాబట్టి అది బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్ గురించి ఉంటుంది. అండ్ ఎవరు ఫార్ములేట్ చేసిండ్రు? ఎంఎన్ రాయ్ ఇన్ 1945. సో గుర్తుండిపోతుంది కదా. నెక్స్ట్ సో ఇది ఎవరు క్రియేట్ చేసిండ్రు? ఎగ్జామ్లో ఎంసీక్యూ రావచ్చు. పీపుల్స్ ప్లాన్ క్రియేటెడ్ బై ఇండియాస్ ఫెడరేషన్ ఆఫ్ లేబర్స్ పోస్ట్ వార్ రీకన్స్ట్రక్షన్ కమిటీ. పీపుల్స్ ప్లాన్ ఎవరు క్రియేట్ చేసిండ్రు? ఇండియా ఫెడరేషన్ ఆఫ్ లేబర్స్ పోస్ట్ వార్ రీకన్స్ట్రక్షన్ కమిటీ. సో లేబర్ అంటే అప్పుడు కొంచెం రివల్యూషన్స్ అది తీసుకొచ్చింది లేబర్కి రిలేటెడ్ కమిటీసే కాబట్టి, వార్ తర్వాత కాబట్టి లేబర్స్ పోస్ట్ వార్ రీకన్స్ట్రక్షన్ కమిటీ. ఇండియాలోనే కాబట్టి ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ లేబర్స్ పోస్ట్ వార్ రీకన్స్ట్రక్షన్ కమిటీ. సో ఇప్పుడు ఏంటి? పీపుల్స్ ప్లాన్ ఎవరు ఫార్ములేట్ చేసిండు? ఎంఎన్ రాయ్. ఎప్పుడు? 1945లో. అండ్ ఇదేంటి? మార్క్సిస్ట్ సోషలిజం రిలేటెడ్. నెక్స్ట్ ఏంటి? ఇందులో బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్ గురించి చెప్తారు. అండ్ ఇది ఎవరు క్రియేట్ చేసిండ్రు? ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ లేబర్స్ పోస్ట్ వార్ రీకన్స్ట్రక్షన్ కమిటీ. సో ఇది గుర్తుండిపోవాలి. దీంట్లోకి వెళ్ళి ఏ ఎంసీక్యూ వచ్చినా చేసేటట్టు ఉండాలి. అండ్ నెక్స్ట్ సర్వోదయ ప్లాన్. సో సర్వోదయ ప్లాన్ ఏంటి? వాజ్ పబ్లిష్డ్ బై ఫేమస్ సోషలిస్ట్ లీడర్. ఎవరు? జయప్రకాష్ నారాయణ్. ఎప్పుడు? 1950. సర్వోదయ ప్లాన్ జయప్రకాష్ నారాయణ్. ఏ ఇయర్? 1950. సర్వోదయ ప్లాన్ జయప్రకాష్ నారాయణ్ 1950. సో సోషలిస్ట్ లీడర్, ఫేమస్ సోషలిస్ట్ లీడర్ అంటే ఇంకా అసలు ఇంట్రొడక్షన్ అవసరం లేదు. జయప్రకాష్ నారాయణ్ గురించి అందరికీ తెలిసిందే ఉంటుంది. సో సర్వోదయ ప్లాన్ పబ్లిష్డ్ బై సోషలిస్ట్ లీడర్ జయప్రకాష్ నారాయణ్ ఇన్ 1950. సో ఇది మెయిన్గా ఏంటిదంటే ఇన్స్పిరేషన్ ఎక్కడెక్కడి నుంచి అంటే గాంధీయన్ టెక్నిక్స్ నుంచి ఇంకొకటి ఏంటి? ప్లాన్ పేరులోనే ఉంది. సర్వోదయ కాన్సెప్ట్ నుంచి. ఎవరు? ఆచార్య వినోబా భావే గారు చెప్పిన ప్లాన్ నుంచి తీసుకున్నారు. సో సర్వోదయ ప్లాన్ ఈజ్ మెయిన్లీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ గాంధీయన్ టెక్నిక్స్ అండ్ సర్వోదయ కాన్సెప్ట్. సర్వోదయ కాన్సెప్ట్ ఈజ్ గివెన్ బై ఆచార్య వినోబా భావే. అండ్ గాంధీయన్ టెక్నిక్స్ ఎక్కడి నుంచి? సో కమ్యూనిటీ అండ్ ట్రస్టీషిప్ మీద. సో ఇదంతా అవసరం లేదు మనకి. సర్వోదయ ప్లాన్ జయప్రకాష్ నారాయణ్ 1950 ఇన్స్పైర్డ్ ఫ్రమ్ గాంధీయన్ టెక్నిక్స్ అండ్ సర్వోదయ కాన్సెప్ట్. సర్వోదయ కాన్సెప్ట్ ఈజ్ గివెన్ బై ఆచార్య వినోబా భావే. సో ఇట్లా కనెక్ట్ చేసుకుంటూనే చదవాలి. సో ఈ మేజర్ ఐడియాస్ ఏంటి ప్లాన్? సో చూడకుండా చెప్తాం, ఇప్పుడు ట్రై చేద్దాం. గాంధీయన్ టెక్నిక్స్ అంటే దేని గురించి ఉంటాయి చెప్పండి? విలేజెస్ గురించి ఉంటుంది, అగ్రికల్చర్ గురించి ఉంటుంది, డీసెంట్రలైజేషన్ గురించి ఉంటుంది, కాటేజ్ ఇండస్ట్రీస్. సో ఇప్పుడు దాంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో చూడండి,
emphasis on అగ్రికల్చర్ బేస్డ్ స్మాల్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్. ఇంకేంటి సెల్ఫ్ రిలయన్స్ అండ్ సెల్ఫ్ డిపెండెంట్ విలేజెస్. సో ఇప్పుడు ల్యాండ్ రిఫార్మ్స్ గురించి. సో ఇంకా సర్వోదయ ప్లాన్ ఆచార్య వినోబా భావే గారితో ఏంటి నెక్స్ట్ ల్యాండ్ రిఫార్మ్స్, నో డిపెండెన్స్ ఆన్ ఫారెన్ క్యాపిటల్ అండ్ టెక్నాలజీ, కంప్లీట్ ఇన్కమ్ మనది, మన మీద మనమే డిపెండ్, బయట వాళ్ళ మీద డిపెండ్ కావద్దని చెప్పేసి. ఇంకొకటి ఏంటి డీసెంట్రలైజేషన్ సిస్టమ్ ఉండాలి అని చెప్పేసి, దేంట్లో ప్లానింగ్ అండ్ ఎకనామిక్ ప్రాసెస్లో. సో మనకి 5 ప్లాన్స్ అయిపోయినాయి కదా. ఏంటి ఒకసారి చెప్పాలి మీరు చూడకుండా. 5 ప్లాన్స్ ఏంటివి? ఫస్ట్ విశ్వేశ్వరయ్య ప్లాన్, నెక్స్ట్ కాంగ్రెస్ ప్లాన్, నెక్స్ట్ బాంబే ప్లాన్, నెక్స్ట్ ఇంకేముంది బాంబే ప్లాన్ తర్వాత లాస్ట్ సర్వోదయ ప్లాన్. ఇక్కడ ఏముంది నాకు గుర్తొస్తలేదు, మీకు గుర్తొచ్చిందా? బాంబే ప్లాన్ తర్వాత ఏముంది? పీపుల్స్ ప్లాన్. సో ఇప్పుడు ఏంటి, వీడియో పాజ్ చేయండి ఒకసారి, పాజ్ చేసి ఇయర్ ఏంటి, అన్ని ఇయర్స్, దాని మెయిన్ పర్సన్ ఎవరు అండ్ దాని మెయిన్ ఐడియా ఏంటి, ఇట్లా ఒక్కసారి రాసిందనుకో. ఇప్పుడు మీరు పెన్ను బుక్ పట్టండి, ఈ టాపిక్ ఇంట్రెస్ట్ రాదు. నేను ఫస్టే చెప్తున్నా, పెన్ను బుక్ పట్టుకొని మీరు రాయాలి, ఇవి రాస్తేనే గుర్తుంటాయి అన్నమాట. ఒక్కసారి జస్ట్ ఇట్లా రాస్తే టక్టక పైన రాసిందనుకో, ఈ నోట్స్ మీకు ఇంకా నెక్స్ట్ ఏ ఎగ్జామ్ రాసినా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఫినిష్డా? విశ్వేశ్వరయ్య ప్లాన్, కాంగ్రెస్ ప్లాన్, ఇంకేంటి బాంబే ప్లాన్, పీపుల్స్ ప్లాన్, సర్వోదయ ప్లాన్ అయిపోయింది. ఇయర్స్ ఏంటి, మెయిన్ పాయింట్స్ అన్నీ రాసుకోండి. నెక్స్ట్ సో ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ అయిపోయింది, బ్యాక్గ్రౌండ్ ఫినిష్డ్. నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ ప్లానింగ్. అసలు ఇప్పుడు ఈ 5 year ప్లాన్స్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది మనకి, అసలు ఏంది కథ అని చెప్పేసి ఒకసారి చూద్దాం. సెంట్రల్ ప్లానింగ్. ఫస్ట్ సెంట్రల్ ప్లానింగ్ అంటే ఏంటి, ఓవరాల్ ఇండియా ఉంటుంది కదా, కంప్లీట్ ఇండియాకి ఒకటే కైండ్ ఆఫ్ ప్లాన్ అనమాట. సో అది చూద్దాం. ఇప్పుడు ఎవరు పేర్లోనే ఉంది కదా, సెంట్రల్ ప్లానింగ్ అంటే ఎవరు ఫార్ములేట్ చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్. సో ఇప్పుడు ఏంటి, ఫినాన్స్డ్ బై ఇట్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఎట్ నేషనల్ లెవెల్. సో ఏదైనా ప్లాన్ నేషనల్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేస్తే దట్ కైండ్ ఆఫ్ ప్లాన్ ఈజ్ నోన్ యాజ్ సెంట్రల్ ప్లాన్. మరి ఎవరు ఫార్ములేట్ చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్. సో మనకి సెంట్రల్ ప్లాన్లో 3 types ఆఫ్ ప్లాన్స్ ఉంటాయి. ఏంటి 5 year ప్లాన్స్, 20 point ప్రోగ్రామ్ అండ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, లోకల్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఎంపీ ల్యాడ్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. సో ఏంటి అప్పట్లో ఉండేది కదా, ఎంపీస్కి సర్టెన్ అమౌంట్ ఇచ్చేసి వాళ్ళని ఖర్చు చేయమంటారు కదా పీపుల్ వెల్ఫేర్ కోసం, దట్ ఈస్ నోన్ యాజ్ ఎంపీ ల్యాడ్ ప్రోగ్రామ్. అండ్ 5 year ప్లాన్స్ మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది అయిపోయాక ఈ 3 ఫినిష్ చేస్తే మనకి సెంట్రల్ ప్లానింగ్స్ అయిపోతాయి. తర్వాత ప్లానింగ్ కమిషన్, నీతి ఆయోగ్ అవి చదువుకొని తర్వాత పబ్లిక్ ఫినాన్స్కి వెళ్ళిపోవాలన్నమాట. సో దిస్ ఈస్ ది స్టెప్ బై స్టెప్ వే ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. నాట్ ఈ సబ్జెక్ట్లో డీప్గా వెళ్ళి చదవాల్సిన అవసరం లేదు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకుంటున్నాం. సో సెంట్రల్ ప్లాన్ అంటే ఏంటి, ఫార్ములేటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఎక్కడ ఇంప్లిమెంటెడ్ ఎట్ నేషనల్ లెవెల్. అండ్ ఇవి సెంట్రల్ ప్లాన్ అంటాం. ఏమేమి ఉంటాయి, 5 year ప్లాన్స్, 20 point ప్రోగ్రామ్ అండ్ ఎంపీ ల్యాడ్ ప్రోగ్రామ్. సో ఇవి అయిపోయినాయి. ఇప్పుడు మనం ఫస్ట్ 5 year ప్లాన్స్ చూసుకుందాం, ఓకేనా. సో నేను ఈ లెక్చర్లో ఎట్లా ప్లాన్ చేసిన అంటే, మీరందరూ ఇక్కడి దాకా పేషెన్స్గా వచ్చిందంటే యు ఆర్ ఆల్రెడీ ఇన్వాల్వ్డ్ ఇన్ ది లెక్చర్. సో మధ్యలోనే ఆ స్టార్టింగ్ అంతా వదిలిపెట్టి పోకుండా ఇక్కడి దాకా వచ్చిందంటే మీరు ఒక గోల్తోనే వచ్చిళ్ళు, ఈ లెక్చర్ కంప్లీట్ చేసి ఈ టాపిక్ నేర్చుకోవాలి. వినడం వేరే, నేర్చుకోవడం వేరే. వినడం వేరే, నేర్చుకోవడం వేరే. సో ఇప్పుడు ఏంటి, నా ఏమో మీరు నేర్చుకునేటట్టు చేయాలి నేను. సో వినడం అంటే స్పీడ్గా చెప్పి వదిలేసేదాన్ని. సో ఇప్పుడు నేను నా ఏం మీకు నేర్పించాలి కాబట్టి నేను ఈ లెక్చర్లో ఏం ప్లాన్ చేసిన అంటే, ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఈ ఇయర్స్ అన్నీ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు చెప్తా.
అండ్ మీకు ఒక హోంవర్క్ ఇస్తా అన్న కదా, ఆ హోంవర్క్ ఇస్తా. తర్వాత నెక్స్ట్ లెక్చర్లో ఏం చేయాలో అది చెప్తా, ఓకేనా? సో ఇక్కడ దాకా పేషెన్స్కి వచ్చిల్లు కాబట్టి ఇది నేర్చుకోండి. ఇప్పుడు ఇది కంప్లీట్ చేయాలి మీరు, అంతే. డన్. వెళ్దామా? సో చలో లెట్స్ గెట్ స్టార్ట్. మనకేంటి ఇప్పుడు 5 year ప్లాన్స్ ఉన్నాయి. 5 year ప్లాన్స్ అంటే ఎప్పుడు స్టార్ట్ అయినాయి? 1951లో స్టార్ట్ అయినాయి. ఎప్పుడు ఎండ్ అయినాయి? 2017లో ఎండ్ అయినాయి. సో ఇన్ని ఇయర్స్ కన్సిస్టెన్సీగా ఈ 5 year కీ ప్లాన్, ఈ 5 year కీ ప్లాన్ అని పెట్టుకుంటూ కన్సిస్టెన్సీగా వచ్చిళ్ళు. అండ్ 2017 తర్వాత అర్థమైపోయింది ఈ పద్ధతి వర్కౌట్ అవ్వట్లేదు, వేరే ప్రాసెస్ని యూజ్ చేసుకోవాలి అని ఇక్కడ అయిపోయి నెక్స్ట్ నీతి ఆయోగ్ అనే కాన్సెప్ట్ వచ్చేసింది కదా. సో ఇప్పుడు 1951 నుంచి 2017 మధ్యలో జరిగిన ఈవెంట్స్ ఏంటి, ఏ ప్లాన్లో ఏమేం టార్గెట్స్, ఏమేం అచీవ్మెంట్స్ అయినాయి, వాటి ఆబ్జెక్టివ్స్ ఏంటి, గోల్ రీచ్ అయినాయా లేదా. అండ్ మెయిన్గా ఇప్పుడు మనకేంటి ఎగ్జామ్లో ఎట్లా అడుగుతాడు, థర్డ్ 5 year ప్లాన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకే అని అడగచ్చు గ్రూప్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మనకి ఇప్పుడు ఇయర్స్ కూడా గుర్తుకుండాలి కదా. సో అది ఎట్లా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఫస్ట్ 5 year ప్లాన్ అంటే ఫస్ట్ మీకు ఒక ఐడియా చెప్తా నేను. ఇక్కడ చూడండి 1951 to 56 అని ఉంది, మళ్ళీ 56 to 61 అని ఉంది. సో ఎప్పుడైనా డౌట్ వచ్చిందా, ఏంటి ఇది 2 times రిపీట్ అయింది, మళ్ళీ 5 years అంటారు, 6 years వస్తున్నాయి కదా, అట్లా డౌట్ వచ్చిందా? సో ఇప్పుడు ఏంటి మనకి ఒక ఫినాన్షియల్ ఇయర్ 1951లో స్టార్ట్ అయిందంటే 1951 జనవరిలో స్టార్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి ఎప్పుడు. సో ఫినాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ ఏంటి? ఏప్రిల్. సో ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది. అండ్ మనకేంటి 1951 to 1956 కాబట్టి ఎప్పుడు ఎండ్ అవుతుంది? మార్చ్లో ఎండ్ అవుతుంది. ఈ 5 years మనకి ఈ 5 year ప్లాన్ అనమాట. సో ఇప్పుడు చూడండి, జస్ట్ నా నోట్స్ నుంచి పిక్చర్ పెట్టినాను నేను. ఇట్లా బాగా టైం ఉన్నప్పుడు ఇట్లా గుర్తుపెట్టుకోవడానికి ఇట్లా చేస్తూ ఉంటా కొన్ని కథలు అట్లా. సో ఇట్లా ఎగ్జామ్ నేను ఇట్లా గుర్తుపెట్టుకునే ఎప్పుడో ఒకసారి చేసిన నోట్స్ మీకు చూపిస్తున్నా. సో ఇప్పుడు ఏంటి 1951 మధ్యలో నుంచి 1956. సో ఇది ఫస్ట్ 5 year ప్లాన్. మళ్ళీ తర్వాత మంచిగానే అయింది, మళ్ళీ 5 years కంటిన్యూ అయింది. 1956 నుంచి 61 వరకు అయింది, మళ్ళీ 5 years మంచిగానే బ్రేక్ లేకుండా మంచిగానే అయింది. సో ఇప్పుడు ఏంటి మనకి హిస్టరీ అంటే పాలిటీ కూడా ఐడియా ఉండాలన్నమాట. ఈ ఇయర్లో ఏమైంది, ఈ ఇయర్లో ఏమైంది. సో 1966 వచ్చేసరికి అప్పుడు మనకి డిస్టర్బెన్సెస్ అనేది వచ్చినాయి కదా. డిస్టర్బెన్స్ అంటే ఏం లేదు, థర్డ్ 5 year ప్లాన్ ఫెయిల్యూర్ అయింది. సో బికాజ్ ఆఫ్ దిస్ ఫెయిల్యూర్ ఆఫ్ 5 year ప్లాన్ అండ్ అప్పుడు మన ఫినాన్షియల్ కండిషన్ కూడా మంచిగా లేకుండే. అంటే ఇప్పుడు 5 year ప్లాన్ పెట్టడానికే బెటర్ కదా, దానికి ఒక బడ్జెట్ అలొకేట్ చేస్తారు, బడ్జెట్ నుంచి ఇంత అమౌంట్ దీనికి, ఇంత అమౌంట్ దీనికి అని పెడతారు కదా. సో మన ఫినాన్షియల్ సిచ్యువేషనే బాగాలేదు అప్పుడు. సో ఫినాన్షియల్ సిచ్యువేషనే బాగాలేనప్పుడు మనం ఎట్లా 5 year ప్లాన్కి వెళ్తాం? సో 1966లో బ్రేక్ వచ్చింది. అప్పుడు ఏం ప్లాన్ చేసిళ్ళు? 3 annual ప్లాన్స్ చేసిళ్ళు. చూడండి ఇక్కడ 3 annual ప్లాన్స్ వస్తాయి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1966, 1967, 1968, 1960 అంటే 66 నుంచి 67 ఒకటి, 67 నుంచి 68 ఒకటి, 68 నుంచి 69 ఒకటి, 3 annual ప్లాన్స్. సో ఇప్పుడు చెప్పండి ఫస్ట్ ఇయర్స్ ఎప్పుడు మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది గుర్తుంటే చాలు, మోర్ దెన్ ఎనఫ్. సో 1951 టు నెక్స్ట్ ఎంత? 1956, 1951 టు 1956 నెక్స్ట్, అంతే కదా. అండ్ 1956 టు 1961, 1956 టు 1961, 1961 టు 1966 ఇక్కడ వరకు హాయిగా అయిపోయింది. ఇక్కడ ఈ ప్లాన్ ఫెయిల్ అవ్వడం వల్ల అండ్ ఫినాన్షియల్ కండిషన్ బాగాలేకపోవడం వల్ల 3 annual ప్లాన్స్ వచ్చినాయి. ఏంటి 1966 టు 1967, 1967 టు 1968, 1968 టు 19
1969. సో 3 యాన్యువల్ ప్లాన్స్ వచ్చినాయి. మళ్ళీ దాని తర్వాత ఏమైపోయింది, కండిషన్ ఓకే, సెట్ రైట్ అయిపోయింది. సెట్ రైట్ అయిపోయినాక ఏంటి, మళ్ళీ 5 ఇయర్ ప్లాన్ స్టార్ట్ అయినాయి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 1969 టు 1974. అండ్ మళ్ళీ తర్వాత బ్రేక్ పడ్డది. ఇక్కడైతే ఓకే సిచ్యువేషన్. ఎక్కడ 1969 టు 1974 ఓకే అయిపోయింది. కాకపోతే మళ్ళీ ఇక్కడ గవర్నమెంట్ చేంజ్ అయింది. ఇప్పుడు యాక్చువల్గా 1979 వరకు ప్లాన్ చేసిళ్ళు. మనకి ఇట్లనే ఉంటుంది. నెక్స్ట్ 5 ఇయర్ ప్లాన్ ఎప్పుడు 1974 టు 1979 అనే ఉంటుంది. కానీ ఇక్కడ ప్లాన్ చేసింది 1979 వరకు. కానీ ఇక్కడ గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి 1978 నుంచి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ప్లాన్. సో అది గుర్తుపెట్టుకోండి. చూడండి, ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ 1951 టు 56, సెకండ్ 1956 టు 61, థర్డ్ 1961 టు 66. తర్వాత ఏమైంది, థర్డ్ 5 ఇయర్ ప్లాన్ ఫెయిల్ అయింది. మూడోది ముచ్చటగా ఫెయిల్ అయింది. గుర్తుపెట్టుకోండి, మూడోది ముచ్చట ఫెయిల్ అయింది కాబట్టి తర్వాత లైన్గా 3 యాన్యువల్ ప్లాన్స్ ఉంటాయి. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క ప్లాన్ షార్ట్ టర్మ్ గోల్స్ లాగా పెట్టుకున్నారు. సో 1966 టు 69 అయిపోయిందా. థర్డ్ ఫెయిల్ అయింది కాబట్టి 3 యాన్యువల్ ప్లాన్స్ అని గుర్తుపెట్టుకోండి. 1969 నెక్స్ట్ ఏంటి, 69 టు 74 ఫోర్త్ 5 ఇయర్ ప్లాన్. నెక్స్ట్ ఇది బాగానే ఉంది, ఇక్కడ కూడా బాగానే ఉంది 1974 టు 79. మరి ఇక్కడ 78 ఎట్లా వచ్చింది అని అందరికి డౌట్ రావచ్చుగా. సో ఇక్కడ 78 వరకు గవర్నమెంట్ ఉండే, 78లో గవర్నమెంట్ పోయి వేరే గవర్నమెంట్ వచ్చింది కాబట్టి రోలింగ్ ప్లాన్ పెట్టిళ్ళు అప్పుడు 1978 టు 1980. సో మళ్ళీ ఇంకా రోలింగ్ ప్లాన్ తర్వాత 5 ఇయర్ ప్లాన్స్ నెక్స్ట్ 2 ఇయర్స్ కంటిన్యూ అయినాయి. 1980 టు 1985, 1985 టు 1990. మళ్ళీ తర్వాత 2 ఇయర్స్ యాన్యువల్ ప్లాన్స్ వచ్చినాయి. చూడండి, ఇక్కడ 3 ఇయర్స్ కంటిన్యూ అయింది, బ్రేక్ పడ్డది, 3 ఇయర్స్ యాన్యువల్ ప్లాన్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఏంటి, ఫోర్త్ ప్లాన్ మంచిగానే అయింది, ఫిఫ్త్ ప్లాన్ మంచిగానే అయింది. తర్వాత ఏమైంది, రోలింగ్ ప్లాన్స్. ఇక్కడ చూడండి 2 ఇయర్స్ మంచిగా అయింది. సో 2 ఇయర్స్లో రోలింగ్ ప్లాన్స్ అనుకోండి, అట్లా గుర్తుపెట్టుకోండి. ఆల్గరిథం 3 మంచిగా అయినాయి, సో 3 యాన్యువల్ ప్లాన్స్. 2 మంచిగా అయినాయి, సో 2 రోలింగ్ ప్లాన్స్. నెక్స్ట్ 2 మంచిగా అయితే 2 యాన్యువల్ ప్లాన్స్. చూడండి 2 యాన్యువల్ ప్లాన్స్. ఇక నెక్స్ట్ నుంచి కంటిన్యూస్గా 5 ఇయర్ ప్లాన్స్ 1922 టు 1927, 1992 టు 1997. తర్వాత 5 యాడ్ చేసుకుంటూ పోండి. లాస్ట్ ఎప్పుడు 2012 టు 2017 అంతే. సో ఇప్పుడు మీకు ఆల్గరిథం గుర్తుందా? సింపుల్గా ఇట్లా ఎప్పుడు ఇంకా మర్చిపోరు. నేను రాస్తా చూడండి. 3 మంచిగా అయినాయి, 3 యాన్యువల్ ప్లాన్స్. 2 మంచిగా అయినాయి, 2 రోలింగ్ ప్లాన్స్. మళ్ళీ 2 మంచిగా అయినాయి, 2 యాన్యువల్ ప్లాన్స్. నెక్స్ట్ ఇక్కడ బ్రేక్ లేదు. నెక్స్ట్ లైన్గా 5 ఇయర్ ప్లాన్స్, 5 ఇయర్ ప్లాన్స్. సో ఇయర్స్ చూసుకుందామా. ఎప్పుడు స్టార్ట్ అయింది, 1951లో స్టార్ట్ అయింది. 5 ఇయర్స్ అంటే 1956. మళ్ళీ 1956 టు 1961, 1961 టు 1966. మళ్ళీ ఇది అయిపోయింది. చూడండి, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇదేంటి, 3 యాన్యువల్ ప్లాన్స్ అనుకున్నాం కదా. చూడండి, చూడకుండా మీతోటే నేను కూడా నేర్చుకుంటున్నా కదా, చూడకుండా రాస్తున్నాం కదా మనం ఆల్గరిథం పట్టుకొని. 1966 టు 1969 ఇవేంటి, యాన్యువల్ ప్లాన్స్ అంటాం. ఇంకా అసలు మర్చిపోరు ఇంకెప్పుడు. మళ్ళీ తర్వాత 2 సాఫీగా అయినాయి అంటే 5 ఇయర్స్ 1969 టు 1974 అంతే కదా 5 అంటే. నెక్స్ట్ 1974 టు 1979 ఆల్గరిథం. నెక్స్ట్ 2 సాఫీగా అయినాయి, ఇంకేంటి 2 రోలింగ్ ప్లాన్స్. అంటే ఏంటి, 1979 టు 2 ఇయర్స్ కదా 1981. నెక్స్ట్ మళ్ళీ 2 ఇయర్స్ మంచిగా అయింది. ఏ ఇయర్స్, 1981 టు
86. మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేసిల్లా, నేను ఒక తప్పు చేసిన మీరు గుర్తుపట్టాల్సింది. ఇక్కడ నేను 79 వరకు పెట్టుకున్నారు కానీ 79లో గవర్నమెంట్ పోయి 78లో వేరే గవర్నమెంట్ వచ్చింది అని చెప్పిన కదా. సో అదేంటి, ఇక్కడ గవర్నమెంట్ మారింది కాబట్టి ఇక్కడ ఇట్స్ ఏ మిస్టేక్. సో ఇట్లా మిస్టేక్స్ అవుతూ ఉంటాయి, కరెక్షన్ చేసుకుంటూ ఉండాలి. 1978 to 1980, 1978 to 1980 ఎక్కడున్నాం మనం? సో ఇక్కడ 2 పర్ఫెక్ట్గా అయితే కదా ఇప్పుడు. సో 1980 to 1985, 1985 to 1990 పర్ఫెక్ట్గా అయినాయి. మళ్ళీ ఇక్కడ 2 యాన్యువల్ ప్లాన్స్ వస్తాయి, 1990 to 1992. నెక్స్ట్ ఏంటి, ఇంకా 5 పర్ఫెక్ట్ వచ్చేస్తాయి కదా. ఏంటి ఆ 5? 1992 to 1997, 1997 to 2002, 2002 to 2007. కరెక్టేనా నేను చేసేది? కంప్లీట్ అయినాక చూసుకుంటా. 2007 to 2012, 2012 to 2017 అయిపోయింది. 5 ఇయర్ ప్లాన్స్. ఇయర్స్ అన్నీ గుర్తున్నాయి. ఇది ఎంత అంటే మెయిన్గా గ్రూప్ 3కి డైరెక్ట్గా వస్తే అస్సలు మర్చిపోకండి. జస్ట్ ఒక ఆల్గరిథం గుర్తుపెట్టుకోండి. 5 ఇయర్ ప్లాన్స్కి ఆల్గరిథం ఇది జస్ట్ మనం ఫార్ములేట్ చేసుకుంది అంతే. ఎక్కడ ఇట్లా చెప్పరు. అంటే ఐ మీన్ స్టూడెంట్స్కి ఏం ఉంటాయో స్టూడెంట్స్కి తెలుసు. నేను కూడా ఒక ఆస్పిరెంట్సే కాబట్టి జస్ట్ నాకు వచ్చిన ఐడియాస్ని మీతో షేర్ చేసుకుంటున్నా. సో ఆల్గరిథం ఏంటి, ఫస్ట్ 3 కరెక్ట్ అయినాయి, 3 యాన్యువల్ ప్లాన్స్. 2 కరెక్ట్ అయినాయి, 2 రోలింగ్ ప్లాన్స్. ఇక్కడ 1978 గుర్తుపెట్టుకోవాలి ఇయర్. నెక్స్ట్ ఏంటి, మళ్ళీ 2 కరెక్ట్ అయినాయి, 2 యాన్యువల్ ప్లాన్స్. ఎన్ని అయిపోయినాయి? నెక్స్ట్ ఇంకేంటి, డైరెక్ట్ 5 ఇయర్ ప్లాన్స్ 5 ఉంటాయి. ఫినిష్. ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, మధ్యలో ఒక ఇయర్ డిఫరెన్స్ని గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. 1951లో స్టార్ట్ అయింది, 2017లో ఎండ్ అయింది. మధ్యలో 1979 ఒకటి అనుకుని ప్లాన్ చేసుకొని కానీ 1978కి ఎండ్ అయ్యి మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది అంతే. ఇది గుర్తుపెట్టుకోండి. ఫినిష్. సో 5 ఇయర్ ప్లాన్స్ ఇయర్స్ ఇంకెప్పుడైనా మర్చిపోతారా? అస్సలు మర్చిపోరని నేను అనుకుంటున్నా. సో నెక్స్ట్ ఏంటి, చలో మరి 5 ఇయర్ ప్లాన్స్కి వెళ్దామా? నేను అప్పటి నుంచి లెక్చర్ స్టార్టింగ్ నుంచి మీకు ఒక హోంవర్క్ ఇస్తా అంటున్నా కదా. ఫస్ట్ మీరు టేబుల్ వేసుకోండి. నేను ఇది నా మెయిన్ ఏంటిదంటే మీరు నేర్చుకోవాలి. వితిన్ ½ an hourలో మీరు నేర్చుకుంటారు. సో మీ బుక్లో ఒక టేబుల్ వేసుకోండి. ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ ఇయర్ అండ్ ఆ మోడల్ పేరేంటి. నెక్స్ట్ ఆ టైంలో ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ఒక్కొక్కసారి 2 ఉన్న కూడా రాయాలి. ఒకసారి ప్రైమ్ మినిస్టర్ ఎవరు. తర్వాత జీడిపి టార్గెట్ ఎంత పెట్టుకున్నారు, జీడిపి గ్రోత్ రేట్ జీడిపి టార్గెట్ ఎంత, అచీవ్ చేసింది ఎంత. సో ఇట్లా బాక్స్ వేసుకోండి. నెక్స్ట్ దాంట్లో మెయిన్ పాయింట్స్ ఏంటివి. ఇట్లా మీరు ఒక ½ an hour తీసుకొని 30 minutes ఈజీగా అయిపోతుంది. ఇయర్స్ రాసుకొని మోడల్ అది మీరు వెతికి రాస్తే మీకు గుర్తుంటుంది. తర్వాత నేను నెక్స్ట్ లెక్చర్లో ఈజీ వేలో మీకు గుర్తుండేటట్టు చెప్తా. కాకపోతే మీరు 30 minutes తీసి మీ టేబుల్ వేసి రాసి నేను టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా మనకి, టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది మనకు, ఆల్రెడీ బయో డిస్క్రిప్షన్లో. సో అది టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యేసి నేను ఓపెన్ పెడతా ఫర్ 1 day. ఆల్రెడీ మీరు లెక్చర్స్ ఫాలో అయ్యే రెగ్యులర్ స్టూడెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి అంటే నేను ఓపెన్ పెడతాను అనమాట. నాకు ఏం టెక్స్ట్ ఏం ఉండకుండా జస్ట్ మీరు రాసిన ఈ టేబుల్ నాకు గ్రూప్లో పెట్టాలి. ప్రతి ఒక్కరు ఈ క్లాస్ ఇంతవరకు ఎండ్ వరకు చూసిన కనీసం ఒక్క పర్సన్ అయినా పర్లేదు, టేబుల్ వేసి ఆ బాక్స్ వేసి ఆ పాయింట్స్ అన్నీ రాసి మనకున్న ఎన్ని 12 5 ఇయర్ ప్లాన్స్ ఉన్నాయి. ఈ 12 5 ఇయర్ ప్లాన్స్ పాయింట్స్ నాకు పెట్టాలి. లాస్ట్కి మెయిన్ పాయింట్స్ రాయకున్నా సరే మీకు ఏది వస్తే అదే పెట్టండి, బ్లాంక్ వదిలేయండి.
మీకు దొరకకపోతే. ఓకేనా, దిస్ ఈజ్ యువర్ వర్క్. ఇట్లా చేసినాం, ఎగ్జామ్లో మనకి ఎట్లా మిస్ అవుతాం చూద్దాం. ఓకేనా, అస్సలు ఒక్క మార్క్ కూడా పోవద్దు 5 year ప్లాన్స్ నుంచి. సో నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సో ఫస్ట్ ప్లాన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 1951 to 56. ఏ మోడల్? హెరెడ్ దోమర్ మోడల్. మరి ఆ టైంలో ప్రైమ్ మినిస్టర్ ఎవరు? జవహర్ లాల్ నెహ్రూ. మరి అప్పుడు టార్గెట్ గ్రోత్ ఎంత? 2.1. మరి అచీవ్ చేసింది ఎంత? 3.6. సో కొన్ని డెవలప్మెంట్స్, ఆ టైంలో అయినా డెవలప్మెంట్స్. సో నేను నెక్స్ట్ లెక్చర్లో ఎట్లయినా ఈ కంప్లీట్ టేబుల్ వేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాకపోతే మీ వర్క్ నాకు కనిపించాలి. ఈవెన్ 1 స్టూడెంట్ అయినా 2 స్టూడెంట్స్ అయినా ఈ లెక్చర్ విన్న వాళ్ళు నాకు పెట్టండి. నాకు కనీసం 5 రెస్పాన్సెస్ వస్తే టెలిగ్రామ్ గ్రూప్లో నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. మీరు వర్క్ చేయలేదంటే నేను వీడియోస్ అప్లోడ్ చేసి వేస్ట్ కాబట్టి మీరు వర్క్ చేసినట్టు నాకు చూపిస్తే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకేనా, ఆల్ ది బెస్ట్. చలో మరి బాయ్, హ్యాపీ లెర్నింగ్.